మేడారంలో వనదేవతల ప్రాంగణం రూపురేఖలే మారిపోయాయి. 4000 టన్నుల గ్రానైట్తో చేపట్టిన గద్దెల విస్తరణ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సమ్మక్క, సారాలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గొట్టు గోత్రాలతో పాటు కోయ వంశీయుల ఆచార వ్యవహారాలు, ఆదివాసీల చరిత్రతో నయాలుక్లో కనిపిస్తోంది. 7000 పైచిలుకు ఆదివాసీల పుట్టుపూర్వోత్తరాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవనశైలి తెలిపే విధంగా ఈ చిత్రాలను చిత్రీకరించారు. వనదేవతల ప్రాంగణంలో నిర్మిస్తున్న గ్రానైట్ పిల్లర్లపై ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉన్నాయని సమ్మక్క ప్రధాన పూజారి అయిన అరుణ్ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని సమ్మక్క గద్దె నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. సమ్మక్క సారలమ్మల కొలువైన మేడారం ప్రాంగణం అంతా కొత్త రూపు సంతరించుకుంటుంది. మేడారం అభివృద్ధి పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కొత్త నిర్మాణాలను పునరుద్ధీకరణ పనులను చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను సమ్మక్క గద్దె దగ్గర చూడొచ్చు. ఇక్కడ సమ్మక్క గద్దె గతం కంటే ఈసారి ఇంకా పెద్దగా వెడల్పు చేసి భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కడుతుంది. మన విజువల్లో చూస్తున్నాం. మేడారం పరిసర ప్రాంతాలు కావచ్చు, గద్దెల ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయి మహాజాతర కంటే ముందుగానే భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. ఇటు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ముందస్తు మొక్కులతో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతర పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆలయ ఆధునీకరణ, గద్దెల విస్తరణ, ప్రధాన మందిరం చుట్టూ రాతి ప్రకారం పనులు పూర్తికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇటు సబ్బండ వర్ణాలకు సంబంధించిన దైవాలు సమ్మక్క, సారలమ్మ దేవతలు కొలువుదినటువంటి అభివృద్ధి సమ్మక్క పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర కొనసాగబోతా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్లతో ఈ పనులు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి గిరిజన దేవతలు సమ్మక్క, సారలక్కల కొలువుదీరిన మేడారం ఇప్పుడు కొత్త రూపుదిద్దుకున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నా చూడొచ్చు. ఆ భక్తులంతా కూడా గద్దెల ప్రాంగణం అవతల వైపు నుంచి కూడా మొక్కులు చెల్లించుకుంటూ ముందస్తు మొక్కులతో బెల్లం బంగారంగా పిలుస్తారు. ఇటు బెల్లాన్ని కావచ్చు, చీర, సార, కోడితో కూడా మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి నాకు అందుబాటులో సమ్మక్క ప్రధాన పూజారి అరుణ్ ఉన్నారు. అసలు ఆయనతో మాట్లాడదాం. మేడారం అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతాయి, మహాజాతరకు ఎట్లా సన్నద్ధం అవుతుంది మాట్లాడడం ఎట్లా ఉంది? ఇప్పుడు మేడారం క్షేత్రం అంతా కొత్త రూపం దిద్దుకుంటుంది. భక్తులు తాకిడి ఏ విధంగా ఉంది, ఏం చెప్తారు? దాదాపుగా లక్షలాది మంది అమ్మవార్లను దర్శించుకుంటున్నారండి. ఎందుకంటే గత జాతరతో పోల్స్తే ఈ జాతర అత్యంత అద్భుతంగా మళ్ళీ ఆదివాసీ జీవన విధానము, అట్లా ఇటు సమ్మక్క, సారలమ్మ జీవిత చరిత్రతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజుల జీవిత చరిత్ర, సిద్ధమైన వంశస్థులు కాక, పెనుక, దబ్బగట్ల వంశస్థుల చరిత్ర ఈ ఆలయ ప్రాంగణంలో చూడొచ్చండి. దాదాపుగా 7000 పైచిలుక బొమ్మలు ఆదివాసీ జీవన విధానము, ఆదివాసీ సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఉట్టిపడేలా ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టిరండి. ఎందుకంటే చాలా పబ్లిసిటీ జరిగింది కాబట్టి జాతర టైంలో ఇంకా అంటే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది కాబట్టి అదే ముందస్తు ముక్కులు చెల్లిస్తున్నారు. దాదాపు నెల రోజుల ముందు నుంచే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారండి. సమ్మక్క గద్దెల ప్రాంగణంలో ఎటువంటి మార్పులు చేశారు? గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది సార్ జాతర కంటే? గతంలో ఏంటంటే నార్మల్గా స్టీల్ గ్రిల్స్ ఉండేటి, కాంక్రీట్తోని కట్టడాలు ఉండేటి. అట్లా కాకుండా ఇక్కడ రాతి కట్టడాల మీద ఆదివాసీల జీవిత చరిత్ర అంటే అమ్మవార్ల చరిత్రతో పాటు ఇటు సారలమ్మది, గోవిందరాజు, పగిడిద్దరాజు చరిత్ర ఉండేది. అమ్మవార్లను అంటే మూల స్థలం ఏమైతుందో దాన్ని మాత్రం ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు. కానీ గోవిందరాజు, పగిడిద్దరాజు మూల స్థలాలను అలాగే ఉంచి కొత్తగా ప్రతిష్ఠిస్తామండి. 4 దేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వరుస క్రమంలో పెట్టాము. ఎందుకంటే జాతర టైంలో ఒక సైడ్ నుంచి భక్తులకు మాత్రమే 4 దర్శనం కలుగుతుంది, ఇంకో సైడ్ వచ్చే వాళ్ళకి కలగట్లేదు. దాన్ని ఉద్దేశించి ఈ గుడి మార్పు అనేది జరిగిందండి. మొత్తం మేడారం గద్దెల ప్రాంగణం అంతా కూడా ఎన్ని స్తూపాలు ఉంటాయి, ఎన్ని చిత్రాలు పెట్టారు, మీ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం ఎట్లా ఉన్నాయండి, ఏం చెప్తారు? దాదాపు 7000 పైచిలకు చిత్రాలు ఉన్నాయండి. ఆదివాసుల జీవన విధానము, భూమి పుట్టుక, చంద్రుడు, సూర్యుడితో పాటు అమ్మవార్ల చరిత్ర, పూజార్ల చరిత్ర మనం ఈ ఆలయ ప్రాంగణంలో చూడొచ్చండి. ఇది సమ్మక్క సంబంధించినటువంటి ఆలయ అరుణ్ అభిప్రాయం. అయితే మేడారం ప్రాంగణం అంతా కూడా కొత్త రూపు సంతరించుకుంది. ఈసారి మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసి ఏర్పాట్లను చేసినట్టుగా మేడారం సంబంధించిన సమ్మక్క పూజారి అరుణ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారంలో పెద్ద ఎత్తున 7000కు పైగా చిత్రాలతో ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు నిలుటద్దంగా భక్తులకు చాటి చెప్పేలా ఈ ప్రభుత్వం ఏర్పాట్లను చేసింది. గతంలో అంటే మేడారం అంటే జాతర అంటే కేవలం సమ్మక్క, సారలమ్మ అమ్మవారిని దర్శించుకోవడమే కాదు, కానీ ఆ తల్లులకు ఉన్నటువంటి చరిత్ర కావచ్చు, ఆ తల్లులు గతంలో ఎటువంటి పోరాట కార్యక్రమాలు చేశారు, భక్తులకు ఎట్లా కొంగు బంగారంగా నిలిచారు, భక్తులు ఎందుకు విశ్వాసంగా నమ్ముతారో ప్రతి చిత్రాన్ని, ప్రతి ఒక్క
బొమ్మను 7,000కు పైగా బొమ్మలతో మేడారం గద్దెల ప్రాంగణం అంతా కూడా కొత్త రూపుతో నయా లుక్తో కనిపించినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మేడారం మహాజాతర సమీపిస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకొని భక్తులు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును దర్శించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఈసారి 2026 మహాజాతర నయా లుక్తో కొనసాగబోతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ ములుగు నుంచి.